ఈ మధ్య చికెన్ షవర్మా తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చికెన్ షవర్మా సెంటర్లు దర్శనం ఇవ్వడమే కాకుండా నాణ్యత లేని ఫుడ్ ను కస్టమర్లకు విక్రయించి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చికెన్ షవర్మా తిని మరణించిన వారిలో ఎక్కువ శాతం 20 సంవత్సరాలలోపు వయసున్న వారే ఉన్నారు. ఇటీవల కాలంలో ముంబైలో కొంతమంది ఈ చికెన్ షవర్మా తిని అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటన మరొక ముందే తాజాగా మరొక యువకుడు ఈ చికెన్ షవర్మా తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇప్పుడు బయట ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆహారాన్ని అస్సలు నమ్మే విధంగా ఉండటం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కుళ్ళిపోయిన పురుగులు పట్టిన పదార్థాలను విక్రయిస్తూ అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఏ నోట విన్నా ఏ చోట చూసినా వినిపిస్తున్న పేరు చికెన్ షవర్మా. దీనిని తిని చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యనే ఈ చికెన్ షవర్మా తిని మరణించడం, అలాగే తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలవటం వంటి ఘటన మరొక ముందే తాజాగా ఇప్పుడు మరో యువకుడు ఈ చికెన్ షవర్మా తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పాడైపోయిన చికెన్ తో తయారు చేసిన షవర్మా తినడం వల్ల 19 ఏళ్ల ప్రతిమేష్ బోక్సే అనే యువకుడు మృతి చెందాడు. అంతేకాదు ఇదే షవర్మా తిన్న మరో 5గురు కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంచలన ఘటన మే 3వ తేదీన ముంబైలో చోటు చేసుకుంది. కాగా ఆ రోజున ప్రతిమేష్ తన స్నేహితులతో కలిసి ఒక షాపులో షవర్మా తిన్నాడు. ఆ తరువాత తీవ్ర కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నాడు. మరుసటి రోజు కూడా ఆ వాంతులు ఆగకపోవడంతో అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రతిమేష్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ప్రతిమేష్ బోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షవర్మా షాపు నడుపుతున్న ఆనంద్ కాంబ్లో మహమ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు షవర్మా శాంపిల్ను ల్యాబ్ పంపించారు. ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్లో గోరేగావ్లో ఈ చికెన్ షవర్మా తిన్న 12 మంది ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలయ్యారు. ఇక అంతకుముందు కేరళలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. దీంతో ఇప్పటికే స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు మంచి హోటల్స్ నాణ్యత గల ఫుడ్ అవునో కాదో చూసుకుని తినాలని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ కి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ షవర్మా తిని మరణించడం, అస్వస్థ గురయ్యే ఘటనలు ఎక్కువగా ముంబైలో చోటు చేసుకుంటున్నాయి.